ఓరి పిల్లగా శేన్కాడికి పోయి మోటార్ పెట్టిరా బిడ్డ అంటే ఫోరర్ పోతాడా? నేను క్రికెట్ ఆడనిక పోవాలి, నాతోనేదైతుంది అంటాడు. ఇంకో ఫోరని గిర్ని కాడికి పోయి ఫిండన్న పట్టించుకరా ఫోరా అంటే, ఓ నాయనమ్మా నేను గోటీలు ఆడుకోవాలి. మళ్ళీ ఇంకో పనికి కరెంటు బిల్లు కట్టరా ఫోన్ ఆయన అంటే, కాలేజీకి ఎవరు పోవాలి, నువ్వు పోతావా అంటా నెర్రుమలుతారు ఫోరలు. గదే ఆడవిళ్ళకి పని చెప్తే చెయ్యనంటారా? అందుకే కంటే బిడ్డనే కనాలంటానంటారు. మా అక్క చెప్తారు ఈనుండ్రి. ఇగో గీ బుజ్జిని చూడుండ్రి, ఈమె పేరు బిందుప్రియ. ఖమ్మం జిల్లా అశ్వాపురం మండలంలా మొండికుంట గీళ్ళూరు. 4 కటింగ్లు గడ్డాలు చేసి ఇంటి సంసారం నిలదీస్తున్న నాయనకు బీమారచ్చి మంచాన పడితే, అయ్యో సంపాదించే నాయన శాతగాకుంటాయిండు. అమ్మ కూలో నాలో చేస్తే మా ముగ్గురు అక్కచెల్లెళ్ళ చదువులకే జాల్తలేవు, మరి ఇంట్లో ఖర్చులు వెళ్ళాలంటే ఎట్లా అని పెద్ద ఆలోచన చేసి చేతులల్లా కత్తెర దువ్వెన పట్టింది గీ చెల్లె. నాయనకు బీమార్ రాకముందు దినం పగటిలి సర్దిచ్చిపోయేందుకు దుకాణాలకు వచ్చేదట. ఇక నాయన పనిచేస్తుంటే శ్రద్ధ పెట్టి చూసేదట. నాయనా కటింగ్ చేసుడు నాకు కూడా నేర్పియవా అంటే, నేర్చుకో బిడ్డ అని నేర్పించిండట. గట్లా అట్టిగా నేర్చుకున్న గా పని చేసే ఇయల్లా మా ఇంటోళ్ళకింత ఆసరైతున్నా అని చెప్తుంది గీ చెల్లె. ముగ్గురు ఆడవిల్లలే, ఒక్క మొగపోరడన్నా లేడని ఇదివరకు గీల నాయన మస్తు బాధపడేటోడట. కానీ ఇలా గింత ఆసరైతున్న బిడ్డని చూసి కళ్ళల్లో నీళ్ళు తెచ్చుకుంటుండు. పెద్ద పెద్ద చదువులు చదివి కన్నోళ్లకు మంచి పేరు తెస్తా అని చెప్తుంది. సర్కారోళ్ళు గీళ్ళని ఆదుకుంటే మంచిగుండు అని అనుకుంటున్నారు ఆ ఊర్లే గీళ్ళ పరిస్థితిని చూస్తున్నోళ్ళు.